దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈరోజు 174వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రార్థనా టీవీ. సబ్జెక్టు నా దర్శనాలు. అందులో ఒకే కోవకు వచ్చినటువంటి దర్శనాలు, నా పిలుపు ప్రత్యేకమైంది అనేటువంటి దర్శనాలలో మేము చెప్పుకుంటూ వస్తున్నాం. 28వ దర్శనం, ఈ కోవలో 28వ దర్శనం నా పుస్తకంలో దాని సంఖ్య 93. ఇది వరకు ఎపిసోడ్లో అదంతా చదివాను, ఇంకా వివరణ ఇస్తూ ఉన్నాను. మరి దానికి బోల్డని రెఫరెన్స్లు ఉన్నాయి. ఆ రెఫరెన్స్లు అన్నీ తర్వాత ఎపిసోడ్లో చెప్తానని చెప్పాను. కాబట్టి ఈ దర్శనం ఏం లేదు, ఆ యొక్క అన్యజనుల పిల్లలను కౌగిలించుకుని నేను ఏడుస్తూ ఉన్నాను అనేది దర్శనం. మీకు గుర్తుందో లేదని గుర్తు చేస్తున్నా. అన్యజనుల పిల్లలు, నేను ఒక స్కూల్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళి అన్యజనుల పిల్లలు అక్కడ ఉన్నారని తెలిసి, యూనిఫామ్ కాక మామూలు డ్రెస్లో ఉన్న వాళ్ళు తెలుసుకుని వాళ్ళని కౌగిలించుకుని బోరని ఏడుస్తూ, వీళ్ళంటే నాకు బాగా ఇష్టం అని ఏడుస్తూ ఉంటే ఆ టీచర్లు మా మధ్య ఉన్న ప్రేమను చూసి నివ్వెరపోతూ ఉన్నట్టుగా చూచాను. ఆ మరుసటి రోజు ఈస్టర్ పండుగ కూడా అని. ఈస్టర్ పండుగ అంటే దేవుడు ఈ లోకానికి వచ్చి శిలువయాగం చేసి మరణ పునరుద్ధానాలు చేసింది ఎందుకోసం అంటే, ఇందుకోసమే ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ పరలోకానికి తీసుకెళ్ళటానికి అవసరమైన శిలువ త్యాగం చేయించాడు దేవుడు. కాబట్టి అది రేపు ఈస్టర్ పండుగ పునరుద్ధానం రోజు అనగా ఇది చూపించాడంటే, ఈ శిలువ యాగమే ఈ యొక్క అన్యజనుల కొరకు జరిగింది ప్రధానంగా అని చెప్పడానికి. మరి క్రైస్తవులకు లేదండి, క్రైస్తవులకు ముందుగానే ఆయన ఏర్పరచుకున్నాడు. ఏయో బలులు అవి ఏవో చెప్పాడు ఆయన ధర్మశాస్త్రం, దాని ప్రకారం వెళుతూ ఉన్నారు. ఎవరికి అవసరం ఇదంతా శిలువ యాగం అని అంటే, మిగతా ప్రజలకి బాగా అవసరం. వాళ్ళు ఏ బలి ఏ యొక్క ఇది చేయకోకుండానే ఈ యొక్క శిలువ యాగాన్ని వాళ్ళు అంగీకరించినట్లయితే వాళ్ళ మీద ఉన్న పాప దోషాలు పరిష్కరించబడి వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళడానికి వీలైనటువంటి యొక్క శిలువ యాగం జరిగింది. ఆయన పునరుద్ధరణ అవుతున్న రోజున నాకు ఈ దర్శనం చూపించడం జరిగింది. కాబట్టి అన్ని జనులు మరి నేను చేసిన ఈ త్యాగం వల్ల వస్తున్నారు అని ఆయన ఎంతో సంతోషిస్తున్నాడు. ఇప్పుడు అన్యజనులు ఆయన దగ్గరకు వచ్చి చేరుతుంటే కొన్ని కోట్ల మంది చేరారు కదా. ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది ఉన్నారు? మొన్న లెక్కలు చెప్తుంటే అంటున్నారు 1 కోటి అంటారంట ఇజ్రాయెల్ ప్రజలు. అసలు సంఖ్య ఇన్ని కోట్ల మంది, 100 కోట్ల మంది ఎక్కడి నుంచి వచ్చారు? అన్యజనులేక వీళ్ళంతా కూడా 100 కోట్ల మంది వస్తుంటే దేవుడు ఎంతో ఆనందిస్తున్నాడు. ఆహా, నేను చేసిన శిలువయాగం కదా దీనికి కారణం అని దేవుడు ఎంతో ఆనందిస్తున్నాడు. ఇప్పుడు ఎంతో ఆనందిస్తున్నాడు. మనమందరం కూడా క్రైస్తవం అయ్యామంటే కారణం ఏంటి అంటే, ఈ యొక్క శిలువయాగమే, ఆయన చూపిన ప్రేమే, ఆయన కృప చేతనే మనం అందరం కూడా క్రైస్తవులు అవ్వడం జరిగింది. ఈ బోరుని ఏడవటం అనే దాని మీద ఒక సంఘటన మీకు చెప్పాను. తర్వాత బైబిల్ గ్రంథంలో కూడా ఇలా దేవుడు బోరున ఏడవటం అనే పదాలు ఉన్నాయి. తన ప్రవక్తల చేత ఆ ఘటనలు చూస్తే, ఓహో దేవుడు ఆత్మ నిలిచి ఉంటే ఇలా జరుగుద్ది అనమాట. మీకు ఇదివరకే చెప్పే, దేవుడి ఆత్మ నా మీద నిలిచి ఉండబట్టే కదా నేను బోరుని ఏడ్చాను, సువార్త ప్రకటించడానికి అవకాశం దొరకలేదు అని చెప్పి. అలాగే ఇక్కడ ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏం చెప్తుందో చూద్దాం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక అంటూ ఇంకో వచనం కూడా, అది 1వ వచనం. 2వ వచనం, నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యంలో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును. అబ్బా, ఎంత బాధపడిపోతున్నాడు దేవుడు. ఇర్మియా గారి నోటి ద్వారా పలికిస్తూ ఉన్నాడు. ఇర్మియా గారు అంటే ఎప్పుడు? యేసు ప్రభువుని అవతారానికి రాకముందు 600 సంవత్సరాల క్రితం. మీకు ఎప్పుడు కూడా సంవత్సరాలు చెప్తున్నది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎక్కడ సంవత్సరాల ప్రస్తావనలు పెద్దగా చెప్పడం లేదు. నేను చెప్తున్నాను అంటే అర్థం మీకు అర్థం అవడం కోసం, ఎప్పుడు జరిగింది, ఎప్పుడు ఇది
ఈ కథ ఆ కథ ఈ కథ ఈ కథ ఆ కథ అన్ని కథలు అంటారు. ఏ కథ ఎప్పుడు జరిగిందో చెప్పలేము. అది గుర్తుపెట్టుకోండి. ఇర్మియా గారి ద్వారా దేవుడు పలికింది. యేసు ప్రభు ఇక్కడ రాకముందే, నర రూపంలో రాకముందే 600 సంవత్సరాల క్రితమే దేవుడు యొక్క చేసిన ఆ యొక్క ప్రవక్త ద్వారా జరిగిన మాటలు. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక. నా జనులు చచ్చిపోతా ఉంటే నేను ఏడవలసి వస్తుంది అన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేస్తూ ఉంటే వాళ్ళని దేవుడే శిక్షిస్తా వస్తున్నాడు. వాళ్ళకి అప్పచెప్పి వీళ్ళకి అప్పచెప్పి శిక్షిస్తున్నాడు. ఆ శిక్షలో అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. వాళ్ళు ప్రాణాలు కోల్పోతుంటే అట దేవుడికి నెత్తిని నీళ్ల కుండ పెట్టుకుని ఏడుస్తున్నట్టు ఏడుస్తున్నారు ఏంటి అంటాం మన సామెతల్లో. బాగా ఏడుస్తుంటే ఎవరైనా నెత్తిని నీళ్ల కుండ పెట్టుకుని ఏడుస్తున్నట్టు ఏడుస్తున్నాం అంటే కన్నీళ్లు జలం అలా వచ్చేస్తాయి. పైన నీళ్ళకొండ ఉంటే దాంట్లో నీళ్ళు ఎట్ట కారిపోతాయో అలా కన్నీళ్ళు కార్చే వాళ్ళని చూచి కొందరు ఇలా అంటారు. కానీ దేవుడు అంటున్నాడు ఇదే అట, దివారాత్రము అంటే రాత్రి పగలు కూడా కన్నీళ్లు నేను విడిచేటట్టుగా నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండును గాక అంటున్నాడు ఇర్మియా గారు. అంటే నేను ఇలా ఏడ్చే రోజులు నేను ఏడుస్తాను అంటే ఇజ్రాయేల్ ప్రజలు తప్పు చేస్తే శిక్షించినప్పుడు వాడు చచ్చిపోతా ఉంటే దేవుడు ఇలా ఏడుస్తూ ఉన్నాడు అన్నమాట. బోరుని ఏడవటం అనేది ఆయన ఏడుస్తూ ఉన్నాడట దేవుడు. నిజమే, బిడ్డలు తప్పు చేస్తే వాళ్ళ కొట్టినప్పుడు తల్లి ఏడుస్తుందా లేదా? కొట్టి బోరుని ఏడుస్తుందో తల్లి, మీకు తెలుసో తెలీదు. బాగా కొడుతుంది పిల్లాడిని ఏదో కోపం వచ్చి, తర్వాత అసలు ఆ పిల్లాడి కంటే ఎక్కువ ఏడుస్తుంది తల్లి. ఆ ప్రేమ ఉందండి. అటువంటి దేవుడిని అండి మనం కలిగి ఉన్నాము. ఎంత ఆశ్చర్యకరమైన మాటలు, ఎంత గొప్ప మాటలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ఏ గ్రంథంలో అయినా చూచారా ఇటువంటి మాటలు? బోరున ఏడుస్తున్నాడే దేవుడు. ఆయన మనసు ఎంత సున్నితమైనది, ఆ స్వభావం ఎంత సున్నితమైన స్వభావం. తప్పు చేస్తే ఆయన కొడితేనే మళ్ళీ తప్పు చేశాడు కొట్టాడు, కొడితే ఆయన అట్లా ఏడుస్తున్నాడు. అప్పుడు ఇంకా అంటున్నాడు ఆయనకి ఎంత బాధ కలుగుతుంది వీళ్ళు చేసే తప్పుడు పనులు. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. అరే ఒక్కడు సరిగా లేడే, నా జనమందరూ కూడా వ్యభిచారులు ద్రోహుల సమూహం అయిపోయారే. ఆహా, అరణ్యములో బాటసారుల బస మాకు దొరికిన ఎంత మేలు. అరణ్యాల్లో బాటసారులకు బసలు ఉంటాయి. వాళ్ళు ఊళ్ళు వెళుతున్నప్పుడు ఆ రాత్రి అక్కడ పడుకుంటారు. వాడికి అక్కడ ఏమైనా బాధల బందులు ఏమైనా ఉంటాయా? ఆ రాత్రి పడుకోవటం వెళ్ళిపోవటమే. అట్లా నాకేదన్నా ఏ బాధ లేనటువంటి ప్లేస్ దొరికితే బాగుండు అనుకుంటున్నాడు దేవుడు. బాధ అంటే ఈ పిల్లలతో, ఈ పిల్లలు విసిగించడం, కొట్టడం, వాళ్ళు బాధపడితే ఈయన ఏడవడం ఇవన్నీ లేకుండా, ఏ బాధ లేకోకుండా అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి వద్ద నుండి తొలగిపోదును. నేను వెళ్ళిపోయి అట్లా తల దాచుకోవాలనిపిస్తుంది అయ్యా, అంత బాధపడుతున్నా అంటున్నాడు. తల్లి బాధపడినట్టే ఉందా? ఇది మామూలు వాళ్ళు బాధపడినట్టుందా? పిల్లలు ఇబ్బంది పెడతా ఉంటే అయ్యో నాకు ఎంత బాధ వచ్చిందిరా, నాకు ఎంత కష్టం వచ్చిందిరా మీ మూలంగా అంటదా అందా? నేను హాయిగా 2 రోజులు తల దాచుకోవటం ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుందిరా మిమ్మల్ని విడిచిపెట్టి అంటదా అందా తల్లి? నిజంగా వెళుతుందా? వెళ్ళదు. మళ్ళీ దేవుడు కూడా అంతే, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనిపిస్తుంది అయ్యా అంటాడు, మళ్ళీ వెళ్ళడు. తన బిడ్డల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు దేవుడు. ఇర్మియా ప్రవక్త ద్వారా పలికినటువంటి అమూల్యమైన మాటలు ఉన్నాయని మరి మనం గ్రహించవలసిన అవసరం ఉంది. దేవుడు మనసు అంత సున్నితమైందా, అంత మృదువైన స్వభావం కలవాడా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. మనకు కూడా అటువంటి మనసు ఉండాలి, ఆయన అటువంటి మనసే ఉండాలని కోరుకుంటున్నాడు. మనకు కూడా అటువంటి మంచి మనసు కావాలని కోరుకుందాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 16, 17 వచనాల్లో అయితే ఇంకా గొప్ప మాటలు ఉన్నాయి. చీకటి కమ్మజేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే
మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. అమ్మ, ఎంత మాట! చాటున ఏడుస్తారు కదా తల్లి. పిల్లలు కొట్టిన తర్వాత ఎదురుగా ఏడుస్తుందా? లోపలికి వెళ్ళి ఏడుస్తుంది తల్లి. చాటున ఏడుస్తాడంట. ఎప్పుడు? నేను చెప్పిన మాటలల్లా మీరు చేస్తే బాగానే ఉండు, నేను చెప్పిన తర్వాత మీరు చేయలేదనుకో, నేను వెళ్ళి ఇక చాటున ఏడుస్తాను. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీళ్లు విడుచుచూ ఉండును. ఎంత గొప్ప మాట అండి! మీరు తప్పు చేసిన తర్వాత నేను చాటును ఏడ్చి, మరి శిక్షే కదా, మిమ్మల్ని శిక్షించక తప్పదు కదా, చాటును ఏడుస్తాను. మిమ్మల్ని అందరినీ ఎటు అటు బానిసలుగా అప్పచెప్తాను. అప్పుడు యెహోవా మంద చెరపట్టబడినందున, అంటే నా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచూ ఉండును. మీరు బానిసలుగా వెళ్ళినోడు బాగానే ఉన్నారు, కానీ నేను ఏడుస్తానయ్యా మీ గురించి అంటాడు. అబ్బా, ఏ ప్రేమ అండి ఇది! బానిసలుగా తప్పు చేసినోడు పోయాడు, ఆడు ఏడుస్తాడో ఏడో మనకు తెలియదు, కానీ ఈయన ఏడుస్తాడంటే ఇక్కడ, అయ్యో నా ప్రజలను నేనే వాళ్ళకి బానిసలుగా అప్పచెప్పా, వాళ్ళ కష్టాలు పడుతున్నారని ఈయన ఏడుస్తాడట. బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచూ ఉందును. ఎంత ప్రేమ, ఎంత జాలి ఆయనకి మనుషులంటే! అటువంటి ప్రేమ ఆయన కలవాడు అనే విషయాలు ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు సందర్భం అంటే, బోరున ఏడుస్తున్నాను అనే పదము వారంటే ఇష్టం ఉండేనా? దేవుడు ఏడ్చినవన్నీ ఇష్టం ఉండేనా? ఇజ్రాయేల్ ప్రజలంటే ఇష్టం ఉండే. ఇష్టం లేకపోతే ఎందుకు ఏడుస్తాడు? వాడు తప్పు చేసాడు పోయాడని ఊరుకుంటాడు. ఇష్టం, వాళ్ళంటే ఇష్టం నాకు అంటే, అన్యజనులు అంటే అట్లాంటి ఇష్టం ఉందంట దేవుడికి. వాళ్ళు వస్తే అట్లా ఆనందంగా ఏడుస్తాడు ఆయన, అంత ఇష్టం ఉంది ఆయనకి. మరి ఇక్కడ ఏమంటున్నాడు? మనం అనుకుంటా ఉంటాం, ఈ గొడవ అంతా ఎందుకంటే వాళ్ళు వచ్చేట్టు చేసేయచ్చుగా, మీరు సృష్టికర్త, వాళ్ళ మనసులు మార్చేసి అందరూ మీరు మాట వినేట్టు చేసేయచ్చుగా, అవునా? మీ మాట వాళ్ళందరూ వినేటట్టుగా చేస్తే వాడు శిక్షించవలసిన అవసరం లేదు, మీరు ఏడవలసిన అవసరం లేదు, మీరు బాధపడవలసిన అవసరం లేదుగా అంటే, నో, అలా కుదరదు. ఇప్పుడు అదే వచ్చింది ఈ యొక్క అన్యజనుల విషయంలో. ఈ గొడవ అంతా ఎందుకండి? వాళ్ళు వచ్చేటట్టుగా మీరే మనసు మార్చేయచ్చుగా అంటే, నో, నేను మార్చను. ఆ సాతాను కట్టలో ఉన్నాడు కదా, ఆ సాతానుడు తోలిపారేసి వీళ్ళు వచ్చేటట్టుగా చేసేయచ్చుగా అంటే, అలా చెయ్యను, నువ్వే రావాలి అన్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆయన చీకటి కమ్మజేయక మునిపే, ఆయన కోపం వచ్చి మీకు చీకటి కమ్మజేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, అంటే మీరు ఆ శిక్షకి వెళ్ళక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారంగా చేయక మునిపే చేసేస్తున్నాడు. మీ ముందుకు వచ్చేస్తుంది శిక్ష. గాఢాంధకారంగా ఆయన చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడు ఆయనను కొనియాడుడి. ఒప్పుకోండి ముందు, మా దేవుడు గొప్పవాడు, మహిమ గలవాడని మీరు ఒప్పుకోండి ముందుగానే అన్నాడు. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల, మళ్ళీ ఇక్కడ పెట్టండి, సువార్త మీరు ప్రకటించండి అని మనం ప్రకటించమంటున్నాడు. అయినను వినకపోతే ఏంటి కదా అది. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వం బట్టి నేను చాటున ఏడ్చుదును. ఇక ఏడిపే, నాకు ఇంకేం చేయాలి? మీరు వినకపోతే నాకు ఏడుపు వస్తుంది. అంతే. నువ్వు విని తీరాలని, నీ అంతటి నువ్వే వినాలి, నీ అంతటి నువ్వే గ్రహించాలి. నేను దేవుడిని నువ్వు గ్రహించాలి అబ్బాయి. స్వార్థ వినగానే నువ్వు గ్రహించాలి. సాతానుడు అడ్డు తొలగించుకోవాలి. ఒకవేళ సాతానుడు నువ్వెవడో రా అనాలి. అసలు దేవుడు ఈయన అని తెలుసుకోవాలి, నువ్వు రావాలి. అంతేకాని నా సువార్త మీరు విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటును ఏడ్చుదును. ఏడ్చడమే కాదు, యెహోవా మంద చెరబట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచూ ఉందును. మీరు బానిసలుగా ఏడుతుంటే నేను ఏడుస్తానయ్యా ఇకోండి అన్నాడు. అది ఆ దేవుడు మనసు, అటువంటి ప్రేమామయుడు మన దేవుడు.
కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖింప చేస్తున్నామని చాలా చోట్ల ఉంటుంది. పౌలు గారు రాస్తాడు, మనం ఎప్పుడు ఏ తప్పు చేసినా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖింపజేస్తున్నాం బాబు అంటాడు. కాబట్టి ఆ యొక్క మనసు దేవుడి ప్రేమ హృదయం మనకు తెలుసుంటే, మరి యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 అనుకుంటా ప్రేమ స్వరూప పదాలు ఉన్నాయి, అవి కూడా చెప్తా. ఆయన ప్రేమ, అసలు దేవుడు అంటేనే ప్రేమ. ఏ దేవుడు? సృష్టికర్త అయిన దేవుడు అంటే ప్రేమ. మిగతా వాళ్ళు దేవుడు దేవుడు అనుకుంటారు కానీ వాళ్ళు ఎవరో ఏంటో ఎవరికి మనకి అనవసరం. కానీ ఈ దేవుడే ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమ కాకపోతే ఈ మాటలేంటండి? ఈ మాటలేంటి? కాబట్టి ఇప్పుడు ఈ చాటును ఏడవటము, మీరు చెరపట్టబడిపోయారని చెప్పి అన్నప్పుడు నేను బలపోయిచు కన్నీరు కాడుస్తున్నా అంటవేందుకు? ఇవన్నీ తర్వాత యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనానికి వెళ్దాం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధం చేశాను. ఇది ఇప్పుడు ఇందాక చెప్పుకున్న మాటలు ఎవరు చెప్పిన? ఇర్మియా గారి ద్వారా చెప్పారు. ఇర్మియా గారి కంటే 140 సంవత్సరాల ముందు యెషయా గారు, అంటే క్రీస్తు పూర్వం 740లో ఆయన ద్వారా కూడా ఇట్లాగే చెప్పించాడు. ఏమన్నాడు? అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా, ఆయన ఇన్ని వాళ్ళ విమోచించి ఎంత తీసుకుని వచ్చినా కూడా ఇది ఎప్పుడు చెప్తున్నాడు యెషయా గారు? దేని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు అంటే, ఇజ్రాయెల్ ప్రజలకి ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు మళ్ళీ ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడు వారు అని అంటే, యెషయా గారి కంటే ఎంత ముందు వారు అంటే, యెషయా గారి కంటే 700 సంవత్సరాల పైనే. యెషయా గారు క్రీస్తు పూర్వం 740, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడిచింది క్రీస్తు పూర్వం 1400-1500. అంటే యెషయా గారి కంటే 700-800 సంవత్సరాల ముందు జరిగినటువంటి సంఘటనని యెషయా గారి ద్వారా మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఏమని అంటే, ఆయన ముందు వచనాల్లో చెప్తాడు, ఆయన వారు నా జనులని అబద్ధమాడనేరని పిల్లలని అనుకుని ఆయన వారికి రక్షకుడు ఆయను. వాళ్ళు నా పిల్లలు అనే ముద్దాడి మంచివాళ్ళు అని చెప్పి రక్షకుడైతే అన్నీ చేస్తే ఆయనను వారు తిరుగుబాటు చేశారు. ఏం తిరుగుబాటు చేశారంటే అన్ని విగ్రహాలు వేసి పెట్టుకుని అవి పెట్టుకుని ఈయన చూసి వాడిని చూసి, ఆయనేమో అన్ని కార్యాలు చేస్తున్నాడు, వీళ్ళేం పని చేస్తున్నారంటే విగ్రహాలు పెట్టుకుని దేవుడు మాట కూడా చేస్తుంటే, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా. అదేంటి? దేవుడు దుఃఖిస్తాడా? దేవుడు దుఃఖిస్తామేంటి అండి? అన్ని జనులకు తెలియదు ఈ విషయాలు. దేవుడు దుఃఖిస్తాడా? దేవుడు ఓరు నేడుస్తాడా? ఉష్ అంటే అది అయిపోద్ది, ఉష్ అంటే ఇది అయిపోద్దిగా. అట్ట ఉష్ అష్ అనే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ఈ దేవుడు ప్రేమ స్వరూపి, న్యాయము ధర్మము చూచే దేవుడు, తన ప్రజలు తప్పు చేసిన శిక్షించక మానని దేవుడు, శిక్షించి మళ్ళీ ఏడ్చే దేవుడు ఈయన. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయనకి అప్పుడు విరోధి అవుతాడు. ఇక పిల్లలే కదండి, వదిలేయచ్చుగా, తప్పు చేస్తే తప్పు చేశారు వదిలేయచ్చుగా అంటే, నో, వదలను. నా పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధం చేసినది. ఆయనే యుద్ధం చేశాడు అంతే, వేరే వాళ్ళకి అప్పచెప్పేశాడు. పక్కనున్న వాళ్ళు ఎవరో వాళ్ళకి అప్పచెప్పేశాడు అంతే. ఆయన యుద్ధం చేయటం అంటే పక్కనున్నవాడు యుద్ధానికి రప్పించి పక్కనున్న వాడికి బలం చేకూర్చేటట్టు చేసి వాడు కొడితే వీడు చచ్చేటట్టుగా చేస్తాడు. అది ఆయనే విరోధి, ఆయన యుద్ధం చేయటం అంటే అది. అవకడ వాడిని తీసుకొచ్చి వాళ్ళతోటి వీళ్ళని శిక్షింప చేయటం ఇది. ఇట్లా దేవుడు ఆయన పరిశుద్ధాత్మ దుఃఖపట్టబడేది అనేక చోట్ల రుజువు కాబడుతూ ఉంది. ఇంకా మరి ఇట్లాంటి ఈ కోవలోకే వచ్చేటువంటి దర్శనం ఒకటి ఉంది. అది ఏంటి అంటే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారు అయితిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను అని చెప్తున్నాడు. ఇది ఎక్కడా ఎప్పుడు అంటే
యేసు ప్రభు యొక్క మార్గంలోనూ ఆయన మాటలు వినుకోకుండా యెషయా గారి ద్వారా చెప్పిస్తున్నాడు. కొంతమంది మేమందరం అపవిత్రమైన వారు అయిపోయారు, ఏయో నీతి క్రియలు చేసేసి ఈ నీతి క్రియలు మాకు చాలే ఆయన చెప్పింది యెహోవా దేవుడు. అప్పటికి అంతేకాదు, ఈ యెషయా గారు రాసే నాటికి యెహోవా దేవుడే అనాలిగా, ఆ త్రియొక దేవుడేగా, యేసు ప్రభు అంటాకి లేదుగా. అప్పటికి యేసు ప్రభు కూడా కలిసి ఉన్నటువంటి త్రియొక దేవుడు. మా నీతి క్రియలన్నీ మురికి కొట్టవల్ల ఆయన మేమేదో ఆ నీతి క్రియ చేసాం ఈ నీతి క్రియ చేసాం అంతా కూడా మాకు దానివల్ల ఏ దోషం రాదు అనుకున్నాం, కానీ అవన్నీ మురికి కొట్టలాగా అయిపోయినాయి. మేమందరము ఆకు వలె వాడిపోతే గాలివాన కొట్టుకొని పోయినట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయింది. మేము దేవుడు ఆజ్ఞను తిరస్కరించడం అనేటువంటి దోషాలు మమ్మల్ని కొట్టుకొని పోయి మేము చేసిన నీతి క్రియలు దేనికి అక్కరకు రాలేదు అని చెప్తున్నాడు. జకర్యా గ్రంథంలో కూడా అలాగే చెప్తూ ఉంటుంది. అక్కడ యెహోషువ అనేటువంటి యాజకుడి విషయంలో ఆయన అన్ని మంచి పనులు చేస్తున్నాడు కదా అనుకుని నేను బాగానే వెళ్ళిపోతాను పరలోకానికి అనుకుంటే ఆయన మురికి గుడ్డలా కనపడేంటి. ఆయన సాతాను అంటాడు, ఎట్లా పరలోకం తీసుకెళ్తారండి, మీ సేవకుడు అవగానే పరలోకం తీసుకెళ్ళిపోతారా? సాతాను ప్రశ్నిస్తాడు దేవుడిని, మీ సేవకుడు అవగానే తీసుకెళ్తాడా? చూడండి ఏమేమి తప్పులు చేశాడంటే అప్పుడు చూస్తే నిజంగానే ఆయనకి అన్ని మురికి గుడ్డలు కనపడుతున్నాయి అంట. అంటే ఆయన చేసినవి ఆయన తప్పులని అనుకోనివన్నీ కూడా బోళ్ళని ఉన్నాయి. ఇవన్నీ మురికి గుడ్డలుగా కనపడితే అప్పుడు పిలుస్తాడు ఒక దూతని పిలిచి, ఆ మురికి గుడ్డలు చేసేది మంచి గుడ్డలు ఏంటి అంటాడు, కృప చేత దయచేత మన పాపాలను వెనక పారేసే శక్తి గలవాడు గనక ఆ మురికి గుడ్డలు చేసి మంచి బట్టలు వేయండి అంటాడు. అంటే ఈయన చేసేటువంటి నీతి క్రియలు ప్రజలందరూ చూస్తుండగా ఆయన మంచోడే 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 అనుకుంటున్నాయన్నీ మురికి గుడ్డలుగానే అవుతాయట. అంటే అంత పవిత్రం అయితేనే మనకు అక్కడ తెల్లటి వస్త్రాల్లో ఉంటాము, పరలోకం వెళ్ళగలుగుతాము. కాబట్టి అట్లాంటి దేవుడు, పవిత్రమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఇకపోతే అన్యజనులను కదా పట్టుకుని దేవుడు ఏడుస్తున్నాడు బోరున. ఏంటి కదా ఈ అన్యజనులను పట్టుకుని బోరున ఏడుస్తున్నాడు వాళ్ళు ఇచ్చారు అంటే అంత ఆనందపడిపోతున్నాడు. ఏంటి కదా అంటే దాని కథ ఇప్పటిది అప్పటిది కాదు, ఎంతో పురాతనమైన కథ. ఆ పురాతనమైన కథ ఏంటి అంటే అబ్రహాం గారిని ఏర్పరచుకున్నప్పుడు దేవుడు అబ్రహాం గారిని ఏర్పరచుకున్నప్పుడు ఆయనకి ఇచ్చే ఆశీర్వాదంలోనే అన్యజనుల్ని ఇరికిచ్చాడు. అన్యజనులు కూడా ఉంటారు. నీ ఆశీర్వాదం ఏంటంటే నీ ద్వారా అన్యజనులు కూడా ఆశీర్వదించు, అది నీ ఆశీర్వాదం అన్నాడు. అయిపోయిందా? ఈ అబ్రహాం ఎప్పుడైనా అండి, ఈ అబ్రహాం ఎప్పుడైనా ఎప్పుడు జరిగింది అని అంటే యేసు ప్రభు వారి లోకానికి రాకముందు 2100 సంవత్సరాల క్రితం అబ్రహాం గారు. అంటే మనకు తెలిసినటువంటి ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొస్తాం మోషే గారి ద్వారా తీసుకొస్తాం నుంచేగా మన కథ తెలుసు. ఇంతకంటే 600 సంవత్సరాల క్రితం అబ్రహాం. ఈ బానిసత్వం నుంచి తీసుకొచ్చింది క్రీస్తుకు పూర్వం 1400, ఇది క్రీస్తుకు పూర్వం 2100. అంటే ఇంతకు ముందు 600 సంవత్సరాల క్రితం అబ్రహాం దగ్గర దేవుడు వాగ్దానం చేశాడు. మనమేమనుకుంటాం, ఐగుప్తు నుంచి కదా ప్రజల్ని తీసుకొచ్చినప్పుడు వీళ్ళని ఏర్పాటు చేసుకుని వీళ్ళకి అన్ని చేయించాడు మోషే గారి ద్వారా మనం అనుకుంటున్నాం. కానీ ఇంతకు ముందే అబ్రహాం గారి గురించి చెప్పి ఆయనకి చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ మోషే గారు 600 సంవత్సరాల తర్వాత మోషే గారితో కూడా చెప్తున్నప్పుడు ఇదిగో ఇక్కడ నీలోంచి నీలాంటి ప్రవక్తని లేపి నేను అన్ని జనులను కూడా రక్షిస్తాను. ఇట్లా అన్ని జనుల గురించి ఏ రోజున అబ్రహాం గారు ఒక మంచి మనిషి కోసం వెతికి 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 అంతకుముందు చరిత్ర ఎంత ఉంది ఆ కథ కూడా మీకు చెప్తా. మరి ఈ ఎపిసోడ్ సరిపోదు, పెద్ద హిస్టరీ అది చెప్పాలి. అసలు ఆదాము హవ్వ పుట్టిన దగ్గర నుంచి ఎన్నో తరం వాడు ఎన్నో సంవత్సరములు అబ్రహాం గారు ఉన్నాడు. అంతకుముందు ఏం జరిగింది, ఎవరున్నారు, అట్టా ఒక దాని తర్వాత ఒకటి ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది అని చెప్పగలిగిన గ్రంథం బైబిల్ గ్రంథం ఒకటే. మొదటి మనిషి పుట్టిన తర్వాత ఏమి జరిగింది అని చెప్పగలిగిన గ్రంథము, ఎప్పుడు ఒక గ్యాప్ అనేది లేకుండా చెప్పగలిగిన గ్రంథం బైబిల్ గ్రంథమే. అది దేవుడు రాయించబట్టి చెప్పగలిగారు. మనుషులకి ఎవరికి గుర్తుంటుంది, వేల సంవత్సరాలది. కాబట్టి ఈ చరిత్ర అంతా కూడా మీ ముందుకు తీసుకొచ్చి ఇదే జ్ఞానం మీరు అందిపుచ్చుకున్నట్లయితే ఎవరికైనా ఏమైనా చెప్పడానికి వీలవుతూ ఉంటుంది.
కాబట్టి అబ్రహాం గారి దగ్గర నుంచి దేవుడు ఏర్పరచుకున్న దగ్గర నుంచి అన్ని జనుల మీద దేవుడికి ఇంత ప్రేమ ఉందా, అది మనకు తెలియదే అని అనుకుంటాం. ఆ ప్రేమ ఇప్పుడు సక్సెస్ అవుతుంటే ఆయన చూచి ఆనందిస్తున్నాడు, ఆనంద బాష్పాలు కారుస్తూ ఉన్నాడు. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పటి నుంచి ఏం జరిగింది, ఏ సంవత్సరంలో ఎప్పుడు ఎలా జరిగింది అనేది మరి తర్వాత ఎపిసోడ్కి తీసుకెళ్లాలని ఉద్దేశం ఉంది. ఇప్పటికైతే ఈ యొక్క 174వ ఎపిసోడ్ని ముగించుకుందాం. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క 174వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు దయచేశారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు ప్రభు, అది మీకు వందనాలు స్తోత్రాలు తెలియదు. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి వాళ్ళ జ్ఞానయుక్తంగా తీర్చిదిద్దారు. వారిలో ప్రభు ఈ యొక్క విషయ పరిజ్ఞానాన్ని అంతటికి ఇతరులకు పంచాలనేటువంటి ప్రేరణకు మీరు దయచేసినందుకు వందనాలు స్తోత్రం. ఇక ముందు కూడా ఈ పరిచర్యని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక శుభవందనాలు.